ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు టెంపుల్ కి రావద్దు, శుభకార్యాలకు రావద్దు అంటారు. అసలు నిజంగానే ఆలయానికి శుభకార్యాలకు వెళ్ళకూడదా? చెప్తాను, చివరి వరకు చూడండి. పాత రోజుల్లో పీరియడ్స్ గురించి ఓపెన్ గా మాట్లాడే అలవాటు తక్కువ. సిగ్గు, భయం, మొహమాటం వల్ల అమ్మాయిపై ఇది తాకొద్దు, అక్కడికి వెళ్లొద్దు అంటూ ఆంక్షలు పెరిగాయి. పాత రోజుల్లో ప్యాడ్స్, క్లీన్ వాష్రూమ్స్, ప్రైవసీ ఇవి తక్కువగా ఉండేవి. అందుకే పీరియడ్స్ వచ్చిన అమ్మాయికి బయట తిరగడం, పనులు చేయడం కష్టంగా ఉండేది. ఇంట్లోనే ఉండు, రెస్ట్ తీసుకో అన్న జాగ్రత్త మెల్లగా రూల్లా మారిపోయింది. నిజం చెప్పాలంటే పీరియడ్స్ అనేది ఆడపిల్ల శరీరంలో జరిగే సహజమైన విషయం అంతే. పీరియడ్స్ వచ్చిందని అమ్మాయి అశుభం కాదు. ఆమె వల్ల గుడి అపవిత్రం అవదు, శుభకార్యం కూడా చెడిపోదు. ఈ పూర్వం మన పెద్దల ముఖ్య ఉద్దేశం ఆమెకి రెస్ట్ దొరకాలి అనే ఉద్దేశంతో చెప్పారు. ఎందుకంటే కొందరికి పెయిన్, వీక్నెస్ ఉంటుంటుంది. పీరియడ్స్ టైంలో ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కంఫర్ట్ ఇవ్వాలి, చాయిస్ ఇవ్వాలి. టెంపుల్ కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళాలి, రెస్ట్ తీసుకోవాలనిపిస్తే తీసుకోవాలి, శుభకార్యానికి రావాలనిపిస్తే రావాలి. మారాల్సింది పీరియడ్స్ కాదు, మన మైండ్ సెట్. అమ్మాయిలు జాగ్రత్తగా వినండి. శానిటరీ ప్యాడ్స్ ని దాచుకుని కవర్ లో పెట్టుకుని భయంగా తీసుకెళ్లాల్సిన వస్తువు కాదు. అది సిగ్గుపడాల్సిన విషయం కాదు, అవసరమైన విషయం. ఎలా నీళ్ల బాటిల్ తీసుకెళ్తామో, ఎలా అవసరమైన పుస్తకం లేదా పెన్ బ్యాగ్ లో పెట్టుకుంటామో, అలాగే ప్యాడ్ కూడా ఒక అవసరమైన వస్తువే. దాన్ని దాచటం కాదు, ధైర్యంగా తీసుకెళ్లడం నేర్చుకోవాలి. ముఖ్యంగా అబ్బాయిలు కూడా గుర్తుపెట్టుకోండి, ప్యాడ్ అనేది జోక్ కాదు, నార్మల్ థింగ్. అమ్మాయిలు దాన్ని దాచుకోవాల్సిన అవసరం రాకుండా మనం కూడా మెచ్యూర్ గా బిహేవ్ చేయాలి. మరి ఇంత మంచి విషయం చెప్పాక కూడా లైక్ చేయకపోతే ఎలా అండి? అబ్బాయిలు, అమ్మాయిలు, ఈ రోజు మీకు కొత్త విషయం తెలిసిందనిపిస్తే